నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది బండి భగీరథ్ కేసు. బండి భగీరథ్ కేసు చాలా సాచేవుగా మెల్లగా సాగుతుందని. దీంట్లో కొన్ని వాస్తవాలు మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి క్యాంపెయిన్ రన్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఇక్కడ రోడ్డు పక్కన ఆ బండి భగీరథ్ అబ్స్కాండింగ్ పిక్చర్స్ తెలిసింది. నిన్న కూర్చుని మెట్రోస్లో ప్రతి ఒక్క ప్యాసింజర్ని ఇతనెవరో తెలుసా మన సెంట్రల్ మినిస్టర్ కొడుకు బండి భగీరథ్ అని చెప్పి చాలా మందికి అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఎడిటర్ ఇక్కడ ఒకసారి వేయండి. He's actually absconding. He's son of our Honorable Home Minister, National Home Minister, and he's absconding in a molestation case. How did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలు కొట్టుకుంటున్నాయి. దేనికోసం? పవర్ కోసం. ఆ పవర్ పాలిటిక్స్లో ఒక అమాయకమైన అమ్మాయి బలవుతుంది. ఫస్ట్ సింపతి, ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. మన భారతదేశంలో ప్రౌడ్గా మనం ఉండాలి. ఒక్క అమ్మాయి కూడా బాధితురాలు ఉండకూడదు. ఇది ఫస్ట్ నినాదంగా ఉండాలి మనందరికీ. దాని తర్వాత ఉమెన్తో పాటు మెన్ కూడా ఎక్కడ మిస్యూజ్ అవ్వకూడదు. బీట్ బై పుట్టింగ్ ఎనీ రాంగ్ సెక్షన్స్ ఓ వాట్ ఎవర్ వే ఇట్ ఇస్, ఎక్కడ మిస్యూజ్ అవ్వకూడదు. ఇది సెకండ్ పాయింట్. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూర్చుని ఇలా ప్రతి ఒక్కళ్ళని మెట్రోలో మీకిళ్ళు తెలుసా అని చెప్పి అడుగుతున్నారు కదా. వాళ్ళ సోషల్ మీడియాస్లో కూర్చుని ఆ అమ్మాయి ఫోటోలు, ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే భగీరథ్ అని పిలిచే అంత క్లోజ్నెస్ ఉందని చెప్పిన వీడియోస్ ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో హైలైట్ చేసి పడేశారు. ఆ అమ్మాయి ఫోటోలు అయితే ఎక్కడికక్కడ బయటకు వచ్చేసింది. ఇదా నైతికంగా ఏ పార్టీ అన్నా వాడాల్సిన విధానం? ఈ రకంగా ఉంటుందా పాలిటిక్స్ అంటే? మనం పదవి కోసం ఏదైనా చేయొచ్చు, అది ప్రజల సంక్షేమం కోసం బాగుపడే విధంగా ఉండాలి. అంతే తప్ప తీసుకొచ్చే ఒక అమ్మాయిని వాడుకుని ఇక్కడ బండి సంజయ్ పైన యుద్ధం ప్రకటించడానికి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సిన పని లేదు ఇదంతా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏదో చాలా సాచేవుగా వెళ్తుంది అన్న మాటలు కూడా వస్తున్నాయి. సాచేవుతనం గురించి నేను వస్తాను ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో. బట్ ఇది మాత్రం చాలా డిస్కస్టింగ్ అనిపిస్తుంది. ఈరోజు ఒక అమ్మాయిని బలేస్తున్నారు, రేపు ఒక అమ్మాయి తప్పు జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం చేస్తుందా? చెప్పండి. దాన్ని కూడా పొలిటికల్ మైలేజ్ కింద వాడేసే మేధావులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండరా? లేకపోతే పురుషులు ఉండరా? వాళ్ళు ఇదే రకంగా బయట ఎండేస్తారా? మన స్త్రీలకు ఒక న్యాయం, మన పురుషులకు ఒక న్యాయం. పరాయి స్త్రీ అయితే మైనర్ అయినా మేజర్ అయినా పట్టించుకోకుండా ఎండేసి కడిగేసి రోడ్డు మీద నిలబెట్టేస్తే ఒకవేళ రేపు బండి భగీరథ్ ఇస్ ప్రూవెన్ టు బి నాట్ గిల్టీ, పరిస్థితి ఏంటవుతుంది? మనోభావాలు ఉండవు వాళ్ళకి కూడా? ఫ్రాంక్గా అడుగుతున్నా, నేను చాలా న్యూట్రల్గా అడుగుతున్నా ఈరోజు షోలో. మనోభావాలు ఉండవా? అండ్ ఒకవేళ అమ్మాయి పరిస్థితి, ఒకవేళ హీఈస్ ప్రూవెన్ టు బి గిల్టీ, అమ్మాయి పరిస్థితి ఏంటి? సొసైటీలో మెన్ బాగానే తిరుగుతారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ క్యాంపెయిన్ చేయించే వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు, కాపురాలు చేస్తారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు. ఒకవేళ ఈస్ ప్రూవెన్ టు బి గిల్టీ అన్నా కూడా బండి భగీరథ్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, మగాడు కాబట్టి. వాట్ అబౌట్ ఉమెన్? ఈ దేశంలో పుట్టినప్పుడు మనం అందరం ఫెమినిస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. బీట్ మెన్ ఆర్ ఉమెన్, ఈక్వాలిటీ ఆఫ్ స్టాండ్ ఇచ్చి జ్యువెల్ రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది. పైకి వెళ్తాం ఆటోమేటిక్గా. మన భారతదేశంలో గొప్పతనం అది. యూ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ ఇండియన్స్. మన నినాదాలని మనమే పక్కన పెట్టుకుని కొన్ని పొలిటికల్ పార్టీస్ చేసే రచ్చకి సీరియస్గా మెట్రోలో కూర్చుని చెప్పు తీసుకుని తిరగబడి కొడితే తప్ప ఇలాంటివి ఆగవు. ఆర్ యూ ఓవర్ డూయింగ్ దిస్? ఇది చాలా కేసులు జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ గురించి ఏం చేశారండి? ఇలా నినాదాలు ఎవరైనా చేశారా? నేను బండి భగీరథ్ వెనకేశ్వర అట్లా, ఇప్పుడు బండి భగీరథ్ కూడా ఉంది నా చేతిలో. ఫ్రాంక్లీ స్పీకింగ్ తప్పు అతను చేసింది కూడా. ఏమండి నాకు అర్థం కాదు, ఇక్కడ స్టేట్ హోమ్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ అయినప్పుడు తీసుకొచ్చి అతన్ని కస్టడీలోకి దింపే బాధ్యత ఉందా లేదా బండి సంజయ్కి? దాన్ని ఆన్సర్ చేయకుండా డీవియేట్ చేసేస్తున్నారు రాష్ట్రంలో. అరే దాన్ని ఆన్సర్ చేయండి ముందు. వై డోంట్ యూ పుట్ హిమ్ టు ఇన్వెస్టిగేషన్, వై డోంట్ యూ పుట్ హిమ్ త్రూ ద ఫ్యాక్ట్ అంటే దాన్ని ఆన్సర్ చేయరు, డీవియేట్ చేస్తారు. ఇంకేమనంటే అన్ని అబద్ధాలు. అదే అబద్ధాలు నిజాలు నిరూపించుకోవడానికి పేరెంట్స్ కాదు కదా,
social media is not something, a mainstream media or social media is not something to prove someone is guilty or not guilty. Why do we have courts? ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేశారు, నోటీసులు ఇవ్వరు. కానీ బండి భగీరథ్ చాలా విచిత్రంగా ఈరోజు హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు. అంటే 2 రోజుల క్రితం వెళ్ళాడు, ఈరోజు డేట్ వచ్చింది. ఏమంటే ఇలాంటి కేసులో యాంటిసిపేటరీ బెయిల్ రావటం అనేది అసలు ఇప్పుడు దాకా అన్హర్డ్, ఎస్పెషలీ వెన్ ద గర్ల్ ఇస్ అ మైనర్. ఇలాంటి మైనర్ ఇష్యూస్లో పాక్సో అప్లై అవుతుందా లేదా అనేది సెకండ్ విషయం పెట్టండి ఇక్కడ. బట్ వెన్ అ గర్ల్ అండ్ ఎస్పెషలీ దీంట్లో ఆ అమ్మాయికి మందులు ఇచ్చి ఆ అమ్మాయిని మానసికంగాను శారీరకంగాను హింసించాడు అని చెప్పిన కేసుల్లో, ఎస్పెషలీ ఇలాంటి కేసుల్లో కోర్టులు యాంటిసిపేటరీ బెయిల్ ఆమోదించడం అనేది అన్హర్డ్. ఒకవేళ ఆమోదించారనుకోండి, నమస్కారం చెప్పాలి, మనం ఏం చేయలేం. వీఆర్ నాట్ అబౌవ్ కోర్ట్స్. సర్వసాధారణంగా చూస్తూ ఉండాలి, కళ్ళప్పు చెప్పి మనం. అప్పుడు చట్టం న్యాయం ఎలా వెళ్తుంది అనేది పరిశీలిస్తూ ఉంటారు జనాలు. అండ్ రెండోది, బండి భగీరథ్ ఈమెయిల్ ఇచ్చాడు. ఎంత కూల్గా ఈమెయిల్ ఇచ్చాడు, మీరు ఒకసారి ఈమెయిల్ మీకు చదివి వినిపిస్తాను. ఇది చూడండి ఇక్కడ. టు స్టేషన్ ఆఫీసర్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఎట్ ద అవుట్సెట్ ఐ అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ నోటీస్ డేటెడ్ 12/5/2026. ఇది నిన్న ఇచ్చిన నోటీస్కి సార్ 13వ తారీఖున ఈమెయిల్ ఇచ్చాడు. ఏమనంటే, నేను నోటీస్ని అక్నాలెడ్జ్ చేశాను. above express my unequivocal willingness to cooperate with the investigation and to render every assistance that may be required of me in connection with the same. I, without prejudice to my rights and contention, respectfully submit that I am desirous of appearing before the undersigned officer and assisting the investigation in the manner sought. However, in view of extremely short notice, only 13వ తారీఖున రమ్మన్నది ఎక్స్ట్రీమ్లీ షార్ట్ నోటీస్. ఇది సబబా? 2 రోజుల తర్వాత నేను విచారణకు వస్తాను. ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ ప్రూవ్ ఒకవేళ వచ్చేసింది అనుకుంటే హాయిగా వెళ్ళొచ్చు. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ రాలేదనుకోండి, రేపు ఇంకొక ఎత్తుగడ ఉండొచ్చు, ఈమెయిల్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎస్, ఇక్కడ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బట్ కాన్ దే ట్రాక్ ఇన్ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇట్ ఈస్ అ సెన్సిటివ్ కేస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. మేబీ దే ఆర్ ట్రాకింగ్ ఇట్, ఐ డోంట్ నో. బట్ నాకు అర్థం కాని ఏంటంటే, సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఎక్కడున్నాడో సెంట్రల్ మినిస్టర్కి తెలీదా? రేపు బీజేపీయే తెలంగాణలో పవర్లోకి వచ్చింది అనుకోండి, ఇంకొక అమ్మాయి ఇలాగే కేసు పెట్టింది అనుకోండి, అబ్బాయి కూడా లేదు అని కేసులు పెట్టాడు అనుకోండి, ఫస్ట్ వాళ్ళని లిఫ్ట్ చేస్తారా చేయరా? లేదు వీ విల్ గో త్రూ. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ దాచిపెట్టారో తెలియదు, వాళ్ళకి నోటీసులు సర్వ్ అయిన తర్వాత మెల్లగా తాపీగా బయటకు వస్తూ ఉంటే ఇది ఎక్కడ లాజిక్? బండి సంజయ్ గారు ఎంతసేపు మీరు హిందూయిజంని పెడుతున్నారు సార్, మీ అందరూ హిందూసే, అందుకే బీజేపీ అన్న పార్టీ బ్రతుకుంది, ఇంకా హిందూసే. కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు అందరూ. అసలు మీరెందుకు మీ కొడుకుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ముందు పెట్టరు అన్న ప్రధాన అంశాన్ని ఆయన ఆన్సర్ చేయరు, నోరు మెదపరు. అతనేమో ఈమెయిల్ ఇచ్చి కూర్చుంటాడు, మామ ఇంట్లో ఉండడు, నాన్న ఇంట్లో ఉండడు, ఎక్కడుంటాడో తెలియదు. ఇంకేమన్నా అంటే హిందువులు మన పైన దాడంటారు. ఇది కరెక్ట్ కాదు. ఐ ఆల్సో యాంటిసిపేట్ బండి భగీరథ్ షుడ్ కమ్ అవుట్ యాజ్ ఎ క్లీన్ పర్సన్. తప్పేం లేదండి ఇలా అనుకోవడంలో కూడా. అమ్మాయి ఎంత క్లీన్గా రావాలనుకుంటాం, అబ్బాయి కూడా అంతే క్లీన్గా రావాలనుకుంటేనే ఒక న్యూట్రల్ స్టాండ్లోకి వస్తాం మనం. కానీ మన ఆకాంక్షని పూర్తి చేయకుండా వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకుని, మనకి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కనీసం కోఆపరేషన్ లేకుండా, కొడుకుని సరెండర్ చేయకుండా బేషరత్ కూర్చుని నా గురించి మీకు తెలియదు అంటే మీ గురించి మాకు తెలుసు, మీ కొడుకు గురించి ఏంటో తెలియడానికి ముందు ఇన్వెస్టిగేషన్ పంపించండి అని ప్రజలందరూ కోరుతారు తప్ప. ఒకవేళ ఇలాగే ఎదురు తిరుగుతూ మేము డేట్లు ఇస్తాం అంటే, ఇలాగే రేపు మీరు పవర్లోకి వచ్చి బీజేపీ ఇక్కడ కమలం వికసిస్తే, రేపు ఇంకొక స్త్రీకి ఇలాగే జరిగితే ఇదే రాజ్యం ఇదే పాలన అమలు చేస్తారా? చెప్పండి పోనీ. ఇది కూడా బండి సంజయ్ గారు ఒప్పుకోండి. రేపు ఇంకొక అమ్మాయికి ఇలాగే అన్యాయం జరిగితే అతను దాక్కోవచ్చు, ఎన్నాళ్ళైనా దాక్కోవచ్చు, ఈమెయిల్ ఇవ్వచ్చు, ఎప్పుడు వస్తానో చెప్పచ్చు. ఒప్పుకుంటారా? మళ్ళీ ఇప్పుడు ఇంకొక టాపిక్లోకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఎన్కాషింగ్ మూమెంట్, ఓట్ ఎన్కాషింగ్ మూమెంట్ జరుగుతుంది ఇక్కడ. రాష్ట్రాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఒక మహిళ వెనకమాల దాక్కుని చేయాలా ఈ పనులన్నీ? నాకు అర్థం కావట్లేదు. మీ పవర్ గెయినింగ్కి ఈరోజు ఒక మహిళ కావాల్సి వచ్చిందా? నిజంగా అడుగుతున్నాను, ఇది సిగ్గుచేటు పనా కాదా? మీరు క్వశ్చన్ చేయొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పట్టించుకోవట్లేదని. తప్పులేదు దాంట్లో. కానీ ప్రతి మెట్రోలో తిరిగి ఇతను తప్పిపోయాడు అంటే రేపు ఇఫ్ ఈజ్ నాట్ ప్రూవెన్ గిల్టీ అతని పరువుకి మీరే సమాధానం చెప్తారు. దీనికి కూడా ఒక లాజిక్ ఉండాలి కదా. రెండోది, ఆ అమ్మాయి ఫోటోలు మొత్తం రిలీజ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. ఒక మైనర్ కేసుగా ఫోటోలు రిలీజ్ అవుతాయా? ఇదా వ్యవహారికమైన రాజకీయం?
దీని గురించి ఎవరు ప్రశ్నించరు. ఇలా చేస్తే రేపు ఎవరిని ఎలాగన్నా వాడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్తే ఓట్లు పడవు మీ పార్టీకి. గుర్తుంచుకోండి, డెలికేట్ ఇష్యూస్ని డెలికేట్గా వాడాలి. అండ్ ఇంకా 10 మంది అమ్మాయిలు ఇంట్లో దాక్కోకుండా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే మేము గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు, పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు, మాకు న్యాయం జరుగుతున్న భరోసా ఉండాలి. మీరు చేసే యాక్షన్స్ వల్ల ఒక్క అమ్మాయి బయటకు రాదు ఈ రోజు నుంచి. ఇన్ని 100 కోట్లకు అధిపతి అయిన అమ్మాయి పరిస్థితి ఇలా ఉంటే రేపు సామాన్యుల్ని వాడి వదిలేయటం ఎంతసేపు పబ్లిసిటీ కోసం? విచక్షణ జ్ఞానం ఉండక్కర్లా? ఇదే ఆయుధం దొరికిందా ఈరోజు రాష్ట్రంలో? వచ్చే ఎన్నికలకి ఇదే సన్నాహమా? ఇలా చేసుకుంటూ పోతే బంగారు తెలంగాణ సాధ్యం కాదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా మూర్తి, నిజంగా చెప్తున్నాను, గర్వంగానే చెప్తున్నాను, ఆవిడ ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది, ఒక ఉమెన్. షీ స్టూడ్ లైక్ అ టైగ్రెస్. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టులు పెడతాను తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతురో మనకు తెలుసు కదా. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అనేది నాకు పర్సనల్గా నచ్చని అంశం. ఇలా వచ్చారంటే ఈ పార్టీ పైకి రాదు. ఇలాంటి నినాదాలు ఏ స్త్రీ యాక్సెప్ట్ చేయదు. సింపతి పోరవుతుంది అవతలాల మీద. గుర్తుంచుకోండి ఇలాంటి చేష్టలు చేసే ముందు. సో బండి భగీరథ్ ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడండి. ఈ యూజువల్గా ఇలాంటి కేసుల్లో బెయిల్ రావు. కానీ బెయిల్ వచ్చింది అనుకోండి, అదొక ఘట్టం. బెయిల్ రాకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు సిట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళైపోయాడు అనుకోండి, అది ఇంకొక ఘట్టం. అండ్ బండి సంజయ్ గారు ఇన్కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఎ సన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ is a major word we should think, not character assassinating Bhagirath or talking shit about anyone. మనం భారతీయులు, మన స్త్రీని గౌరవిస్తాం, ఇది గుర్తుంచుకోండి ముందు. రేపు మన ఇంట్లో ఆడపిల్లకి ఇలాగే జరిగితే దింపమా తీసుకెళ్ళి మన ఇంట్లో కొడుకుని? తప్పు చేసినాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి ఏ పార్టీ అన్న. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇలా మెట్రోస్లో ఫోటోలు వేయటం, ఆ అమ్మాయి ఫోటోలు బయటకు రిలీజ్ అవటం, అండ్ బండి భగీరథ్ తనకి ఇష్టం వచ్చిన టైంని సిట్ని కోరటం, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ బండి సంజయ్ గారు తన కొడుకుని ఎందుకు తీసుకురావట్లేదు ఇన్వెస్టిగేషన్కి? న్యాయం గెలవాలి, చట్టం గెలవాలి, బీజేపీ కమలం వికసించాలి అన్న పొలిటికల్ ఎజెండానా, లేకపోతే కొడుకు మీద ప్రేమ, అన్ని కలిపిన ఒక ముందు నేను హిందువుని, నేను భారతీయుని అని ప్రూవ్ చేసుకునే తరుణంలో ఎందుకు ఈ వెనకంజా? దీని గురించి కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.